హాయ్ హలో అందరికీ నమస్తే. పండుగ స్పెషల్గా చేసుకునే రవ్వ లడ్డులు అనేవి చాలా టేస్టీగా కొన్ని టిప్స్ యూస్ చేస్తే కనుక రవ్వ లడ్డుకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసేసి దానిలోకి 2 స్పూన్స్ దాకా నెయ్యి తీసేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కాక దీనిలో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేది వేయించేసేసుకోవాలి. ఇక్కడ నేను కాజు అదేవిధంగా కిస్మిస్ అనేది వేయించేసేసుకుని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. కాజు అనేది కొంచెం మీరు ఎక్స్ట్రా వేయించేసేసుకుని పక్కన పెట్టుకుంటే పైన స్టఫింగ్కి సూపర్ ఉంటుంది. ఇలా కాజు కిస్మిస్ అనేది వేయించుకుని పక్కన పెట్టుకున్నాక అదే నెయ్యిలో ఇక్కడ రవ్వ కూడా తీసేసుకుని వేయించేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల దాకా బొంబాయి రవ్వ అనేది తీసేసుకుంటున్నాను. ఇలా చక్కగా మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ అనేది వేయించుకోవటం వల్ల రవ్వ తొందరగా అనేది మాడదు. రవ్వకు కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. రవ్వ వేయించుకునేటప్పుడు కేవలం లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. లేకపోతే ఏమాత్రం అశ్రద్ధగా ఉన్న రవ్వ అనేది ఊరుకనే మాడిపోతుంది, వెంటనే చేదొచ్చేస్తుంది రవ్వ. మనకి వేసుకున్న నెయ్యి అనేది రవ్వకి బాగా పట్టే విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటూ రవ్వ అనేది ఇలా వేయించేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా రవ్వ వేగాక దీనిలోకి అయితే నేను ఇక్కడ 1.5 కప్పు దాకా నేను షుగర్ అనేది తీసేసుకుంటున్నాను. ఈ షుగర్ అనేది కరెక్ట్ మెజర్మెంట్గా సరిపోతుందండి. 2 కప్పుల రవ్వకి 1.5 కప్పు షుగర్ అనేది సరిపోతుంది. రవ్వలోకి ఇలా షుగర్ తీసుకున్నాక మొత్తాన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా మనకి షుగర్ వేసుకున్నాక ఎక్కువసేపు అనేది మనం స్టవ్ మీద అనేది ఉంచకూడదు. వేడి కనుక ఉంచితే కనుక రవ్వ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది అనమాట, షుగర్ తొందరగా. సో ఇలా దించుకున్న తర్వాత దీనిలోకి అయితే నేను 1 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, అదేవిధంగా మీకు షాప్స్లో మనకి పచ్చకర్పూరం అని చెప్పి దొరుకుతుందండి. ఇది రవ్వ లడ్డూకి చాలా మంచి టేస్ట్ వస్తుంది, పర్ఫెక్ట్ అనమాట. ఎక్కువ వేయొద్దండి, జస్ట్ చిన్ని పొలుకు చూసారు కదా, నేను ఇక్కడ మీకైతే పొలుకు చూస్తున్నాను. జస్ట్ చిన్ని రజన అనేది కొంచెం నలిపేసేసి మనం వేయించుకున్న రవ్వలో అనేది ఈ రజన అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పచ్చకర్పూరానికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీకు స్వీట్ షాప్లో ఎటువంటి టేస్ట్ అయితే ఉంటుందో అటువంటి ఫ్లేవర్ ఉంటుంది. దీనిలోకి మనం ఆల్రెడీ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మరొకసారి అయితే మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న రవ్వలోకి నేనైతే ఇక్కడ పాలు అనేవి తీసేసుకున్నానండి. పాలు నేను ఇక్కడ కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా ఈ రవ్వలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి రవ్వ మరీ లూజ్ అవ్వకూడదు, మరీను తిగ్గా ఉండకూడదు. అంటే మీకు ఇప్పుడు నేను రవ్వ 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి పాలు అనేవి 1 కప్పు దాకా సరిపోతాయండి. కరెక్ట్గా సరిపోతుంది మనకి పాలు. ఇలా కొంచెం మనకి రవ్వ అనేది కొంచెం తిగ్గా వచ్చింది కదా, సో నేను ఇక్కడైతే పాలు అనేవి ఇంకా స్టాప్ చేసేసేసాను. దీనిలోకి నేను 1 కప్పు దాకా ఎండు కొబ్బరి తురుము అనేది తీసేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి తురుము అనేది మీరు ఆప్షనబుల్ అండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుము అనేది ఏమాత్రం వేయించలేదు, జస్ట్ నేను ఇక్కడ తురుముకొని తీసేసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి తురుము కూడా ఈ రవ్వలోకి నేనైతే ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే మనకి ఉండలు కలిపే ముందు ఒకసారి అయితే మనం ఈ రవ్వలోకి ఎండు కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి తురుము అనేది యాడ్ చేసుకున్నాక మరొకసారి మొత్తాన్ని అయితే రవ్వని ఇలా మనం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న రవ్వని మనకి చేతికి ఏమాత్రం నెయ్యి కూడా అవసరం లేదండి. చేతికి కొంచెం మనం మిక్స్ చేసుకున్న రవ్వని కొంచెం ఉండలాగా తీసేసుకుని ఈ విధంగా ఉండ మాదిరిగా చక్కగా చేతితో మనకి చుట్టుకుంటే కనుక ఎంతో మృదువుగా ఉండే రవ్వ లడ్డూలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. రవ్వ లడ్డూలకి ఫస్ట్ మనం చేసేటప్పుడు కొంచెం తేమగా అనిపిస్తాయి, అంటే కొంచెం మెత్తగా అనిపిస్తాయండి. దీనిపైన అయితే నేను ఇక్కడ మనం వేయించుకున్న కాజుని అయితే ఇక్కడ పెట్టేసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా, మీకు స్వీట్ షాప్ కంటే ద బెస్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా మరి ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.